మెదక్ జిల్లా కొల్చార మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. మండల పరిధిలోని కొంగోడు, జలాల్పూర్, అస్సాన్పల్లి, కుల్చారం, వరిగుంటం, పోతాంశెట్టిపల్లి, అప్పాచిపల్లి గ్రామాల్లో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మంగళవారం ఈ కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు తమ ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గౌరీశంకర్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్, మండల యువజన అధ్యక్షులు తనుకులపల్లి సంతోష్ రావు, కోనాపూర్ రవితేజారెడ్డి, గణపూర్ నరేందర్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ రైతులు పాల్గొన్నారు. సంబంధించి వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతోంది. మరి ఈ కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి రైతులంతా కూడా వారి యొక్క ధాన్యాన్ని అమ్ముకోవాల్సిందిగా, ఈ యొక్క కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాల్సిందిగా కూడా నేను రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దళారుల వ్యవస్థ నిర్మూలించాలన్న ఆలోచనతో గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ కొనుగోలు కేంద్రాలన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. కాబట్టి మరి రైతులందరూ కూడా మరి వారు పండించినటువంటి ధాన్యానికి మద్దతు ధర వచ్చే విధంగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. మరి ఈసారి ధాన్యానికి 2389 రూపాయలు మరి కేటాయించడం జరిగింది. కాబట్టి రైతులు ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ అధికారులకు ఏంటంటే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేంత ఉత్సాహం రైతుల ధాన్యం కొనుగోలు చేసేట్లో మాత్రం లేదు అని చెప్పేసి స్పష్టంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మరి ప్రజాప్రతినిధులు లేకుండా కావాలని లోకల్గా దబా అన్ని కూడా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించమని చెప్పేసి హుకుం జారీ చేయడం జరిగింది. పాపం ఇటు పిఎస్ఎస్ చైర్మన్లు కానీ, ఎఫ్పిఓలు కానీ, లేకుంటే గ్రామంలో ఉన్నటువంటి ఐకేపీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురి చేసి మరీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. నేను ఈ రోజు ప్రారంభిస్తా ఉన్నా. వాళ్ళు దాదాపు ఒక వారం రోజులు అవుతుంది, ఎలక్షన్ కోడ్ పోయింది కాబట్టి ఈ రోజు నుంచి ప్రారంభిస్తా ఉన్నా. ఇంతవరకు సంచులు లేవు, మరి అదేవిధంగా తాళ్ళు లేవు, మరి ఇప్పుడు ధాన్యం కూడా వస్తుంది. ఫెసిలిటీ ఇక్కడ లేకుండా మీరు కొనుగోలు కేంద్రం రాస్తే నిర్లక్ష్యం జనాలు లేదా నిర్లక్ష్యం చేయట్లేదు అని చెప్పేసి నేను అడుగుతాను. పోయినా సరే అదే విధంగా కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తే దాని కోసం మేమంతా కూడా వారి కోసం మేము అధికారులతో నడిపించేటువంటి వచ్చింది. కొనుగోలు రైతులకు సంబంధించి ఎక్స్పోర్టేషన్ లేక ఇబ్బంది పడుతుంది. దానిపైన కూడా మేము మరి పర్సూ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రైతు కొనుగోలు తర్వాత ఇమీడియట్ వారి ఖాతాలో డబ్బుగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా పోయినసారి సన్న ఓట్లు పండిస్తే మేము 500 రూపాయలు బోనస్ ఇస్తామంటే ఒకసారి ఇస్తే రైతులందరూ కూడా నమ్మి మరి సన్న ఓట్లు వేసుకున్నారు మొన్నటిసార్లు. దానికి ఇంతవరకు బోనస్ ఇవ్వలే. మన జిల్లాకి 32 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బోనస్ అమౌంట్ పెండింగ్ ఉంది. మన నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించి 8.1 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బోనస్ పెండింగ్ ఉంది. ఇమీడియట్గా వాటన్నిటిని కూడా రిలీజ్ చేసి రైతుల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు. ఇప్పుడు రైతులకు ఎటువంటి అంటే ఓపిక నశించిపోయింది. మొన్న మొత్తం కూడా ఏంటంటే వర్షాలు పడి మొత్తం నాని ఇబ్బంది అయితే
ఎరువులు లేక యూరియా దొరకక తెల్లందాక పొద్దుందాకా మరి ఎరువుల తెచ్చుకోవడానికి ఫర్టిలైజర్ తెచ్చుకోవడానికి మరి కేంద్రాల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడైనా కొనుగోలులో ఎటువంటి జాప్యం లేకుండా మరి తీసుకొని కొనుగోలు చేసి ఖాతాల్లో డబ్బులు వేసి రైతుల్ని ఆదుకోవాల్సిందిగా, రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవ్వాల్సిందిగా కూడా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఈరోజు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేయించాలని చెప్పేసి కూడా కొడతాను. ఎందుకంటే మేము పర్సూ చేస్తే కానీ ఇక్కడ 2 పంపు అక్కడ 2 లారీలు పంపు అని చెప్పేసి అంటే పంపించే పరిస్థితి కాకుండా ఎక్కడ ఎంత ఈల్డ్ వస్తుంది, ఆ ఈల్డ్కి ఎన్ని లారీలు అవసరం ఉంటుంది అనేది ఒక ప్రణాళికంగా తొందరగా పంపించాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన వర్షాకాలం అదేవిధంగా సింగూరు డ్యాంలో నీళ్ళన్నీ కూడా వదిలేయడం వల్ల చాలా గ్రామాల్లో రైతుల చేతికి వచ్చినటువంటి పంటలన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. ఆ మునిగిపోయినటువంటి పంటలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తే మొన్న జిల్లాకు కేంద్రం నుంచి ప్రతినిధులు రావడం జరిగింది. ఎంత నష్టం జరిగిందో చూద్దామని చెప్పేసి వస్తే అటు మెదక్కు సంబంధించినటువంటి వాళ్ళు కొన్ని ప్లేసెస్ చూపించేసి మరి నష్టం జరిగినటువంటి కొల్చారం కానీ, హత్నూరా కానీ, చిలర్చేడు మండలాలకి సంబంధించి ఎక్కడ కూడా చూపించలేదు. మళ్ళీ బ్రిడ్జ్ ఏవైతే మనకు బ్రిడ్జ్లు ఉన్నాయో, ఈ సింగూరు డ్యామ్ నుంచి వదిలేనటువంటి నీళ్లు పోతున్నాయో ఆ బ్రిడ్జ్ పైన కనీసం ఒక 2-3 మీటర్ల పైన నుంచి నీళ్లు పోవడం జరిగింది. కాబట్టి ఆ చుట్టుపక్కల మొత్తం అంతా కూడా రైతుల పంట నష్టపోయింది, పత్తి పంట మొత్తం పోయింది. కాబట్టి దాన్ని మరి కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులకు చూపించి ఉంటే బాగుండేది అని చెప్పేసి రైతులందరూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కనీసం ఇప్పటికైనా ఆ అధికారులతో పంపించి, అగ్రికల్చర్ ఆఫీసర్స్ని పంపించి ఆ నష్టపరిహారం ఎంత జరిగింది నష్టం అని చెప్పేసి అంతా కూడా డేటా తీసి మరి రాష్ట్ర ప్రభుత్వానికి పంచి వారికి ఇమీడియట్గా ఎకరాకు 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రతి రైతుకు ప్రతి ఎకరాకి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈసారి పత్తి కూడా మొత్తం అయింది, ఇప్పుడే వస్తూ బాధపడుతూ రైతులు చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు కూడా 10-12 టన్నులకు సంబంధించినటువంటి క్వింటాల పత్తి వచ్చేది ఇప్పుడు కేవలం 2 క్వింటాలకు మాత్రమే వస్తుందని చెప్పేసి అంటా ఉన్నారు. కాబట్టి అది కూడా మరి దాన్ని కూడా నష్టపరిహారం అంటే నష్టం జరిగింది కాబట్టి నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.